వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. ఈ రోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫోర్త్ లెసన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. నాన్ టైల్ అనమాట. సో ఈ ఫోర్త్ లెసన్లో వచ్చేసరికి లెసన్ నేమ్ ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. చాలా అస్సలు మిస్ అవ్వకూడదు, మీరు కంపల్సరీ వినండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. సో లెట్ స్టార్ట్ ద లెసన్ నౌ. The question of trust. Everyone thought that Horace Danby was a good, honest citizen. So the main character వచ్చేసరికి హొరాస్ డాన్బీ. సో అందరూ కూడా వాడు చాలా మంచివాడు, హానెస్ట్ పర్సన్. హానెస్ట్ అంటే ఎప్పుడు నిజాలే మాట్లాడతారు. సో అలాంటి వాడని ప్రతి ఒక్కరు కూడా బిలీవ్ చేస్తున్నారు, నమ్ముతున్నారు. హీ వాజ్ అబౌట్ 50 years old and unmarried. సో వాడికి నియర్లీ 50 years ఉంటాయంట. అండ్ వాడికి ఇప్పటికొచ్చి పెళ్ళి అనేది అవ్వలేదంట. అండ్ హీ లివ్డ్ విత్ అ హౌస్ కీపర్ హూ వరీడ్ ఓవర్ హిస్ హెల్త్. సో ఒక హౌస్ కీపర్తో ఉంటున్నాడంట. ఎప్పుడు కూడా ఆ పర్సన్ వీడి యొక్క హెల్త్ గురించి వరీ అవుతూ ఉంటున్నారనమాట. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ యూజువల్లీ వెరీ వెల్ అండ్ హ్యాపీ ఎక్సెప్ట్ ఫర్ అటాక్స్ ఆఫ్ హర్ ఫీవర్ ఇన్ సమ్మర్. సో అయితే ఎప్పుడు కూడా వాడు హ్యాపీగా హెల్తీగా ఉంటాడనమాట. బట్ సమ్మర్లో మాత్రం హే ఫీవర్ లాంటి అటాక్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. He made locks and was successful enough at his business to have 2 helpers. సో అయితే వాడికి లాక్స్ ఉన్నాయి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనమాట. 2 helpers ఉంటారు. ఎస్, హొరాస్ డాన్బీ వాజ్ గుడ్ అండ్ రెస్పెక్టబుల్ బట్ నాట్ కంప్లీట్లీ హానెస్ట్. అయితే హొరాస్ డాన్బీ చాలా మంచివాడు, అందరి చేత రెస్పెక్ట్ పొందుతాడు. కాకపోతే మొత్తం అంత కంప్లీట్గా హానెస్ట్ ఫీల్, ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు అనేది మాత్రం నిజం కాదు. 15 years ago, Horace had served his first and only sentence in a prison library. He loved rare, expensive books, so he robbed a safe every year. Each year, he planned carefully just what he would do, stole enough to last for 12 months, and secretly bought the books he loved to an agent. అయితే ఏమైంది, ఇదంతా కన్నా ముందు ఒక 15 years ముందంట హొరాస్కు తన ఫస్ట్ ఇంకా ఒకే ఒక సెంటెన్స్ అంటే బుక్ని ఎప్పుడు చదివాడంటే లైబ్రరీ, ఎక్కడ అది కూడా జైల్లో. ప్రిజన్ అంటే జైలు. సో ఒక జైల్లో ఉన్న లైబ్రరీలో చదివాడంట. సో వాడికి రేర్ అన్న ఎక్స్పాన్సివ్ బుక్స్ అన్న చాలా ఇష్టం అంట. సో దానికోసం నేను ఏం చేశాడు, ఒక సేఫ్ని ప్రతి ఇయర్ కూడా సేఫ్ని దొంగతనం చేస్తాడనమాట. సో అంటే కేర్ఫుల్గా ప్లాన్ చేసి ఒక 12 months యొక్క లాస్ట్ 12 months యొక్క సేఫ్ని బుక్స్ని సీక్రెట్గా దొంగతనం తెచ్చేవాడు. వీడికి నచ్చింది. ఎవరి ద్వారా అంటే ఒక ఏజెంట్ ద్వారా. వీడికి నెమ్మదస్తుడు ఒక ఏజెంట్ ఉంటాడు, ఒక మనిషి. వాడి ద్వారా బుక్స్ అన్నిటిని దొంగలించేవాడంట. నౌ వాకింగ్ ఇన్ ద బ్రైట్ జులై సన్షైన్ హీ ఫెల్ట్ షూర్ దట్ దిస్ ఇయర్స్ రాబరీ వాజ్ గోయింగ్ టు బీ హ్యాస్ సక్సెస్ఫుల్ హ్యాస్ ఆల్ ద అదర్స్. సో ఇప్పుడు అలా ముందుకెళ్తే జూలైకి వచ్చాడు, బ్రైట్ సన్షైన్ ఉంటుంది. అయితే వాడు ఎప్పటిలాగే ప్రతి ఇయర్ కూడా రాబరీ చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకున్నాడు. ఫర్ 2 weeks he had been studying the house of Shoetower Grange, looking at its rooms, its electric wirings, its paths and its gardens. అయితే ఒక 2 weeks నుండి అంతే కదా, దొంగ వచ్చిన వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ అంతా వాళ్ళ ఏ ఇంట్లో అయితే దొంగతనం చేయాలనుకుంటున్నాడో అదంతా అబ్జర్వ్ చేస్తాడనమాట. వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళు ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు, అలా పకడ్బందీకి ఒక ప్లాన్ అరేంజ్ చేసుకొని దాన్ని బట్టి ఆ ఇంటికి దొంగతనానికి వెళ్తాడనమాట. సో అలాగే ఇక్కడ వీడు కూడా ఏం చేశాడు, ఒక 2 weeks నుండి అలా వాళ్ళ ఇంటిని అబ్జర్వ్ చేశాడు. ఎవరి ఇల్లు, గ్రాన్స్ వాళ్ళ ఇల్లు అలా అబ్జర్వ్ చేశాడు అనమాట. అలా 2 weeks నుండి అబ్జర్వ్ చేస్తూ అంటే ఏంటి, వాళ్ళ రూమ్స్, ఎలక్ట్రిక్ వైర్స్ ఎక్కడ ఉన్నాయి, గార్డెన్కి అలా వెళ్ళాలి, రూట్లు ఏంటి, అవన్నీ చూశాడు. దిస్ ఆఫ్టర్నూన్ ద 2 servants who remained in the branch while the family was in London had gone to the movies. అయితే ఆ ఇంట్లో ఒక 2 పని మనుషులు ఉంటారంట. సో వాళ్ళు లండన్కి వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి వాళ్ళు మూవీ చూడడానికి వెళ్ళారనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా లండన్లో ఉన్నారంట, గ్రాండ్స్ వాళ్ళ ఫ్యామిలీ. నెక్స్ట్ హొరాస్ సాదమ్ గో. సో వాళ్ళు వెళ్ళిపోవడం హొరాస్ చూశాడు, సర్వెంట్స్ ఇద్దరు వెళ్ళిపోవడం హొరాస్ చూశాడు. అండ్ హీ ఫెల్ట్ హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్ అ లిటిల్ టికిల్ ఆఫ్ హే ఫీవర్ ఇన్ హిస్ నోస్. He came out from behind the garden wall, his tools carefully packed in a back of his
బ్యాగ్ ఆన్ హిస్ బ్యాక్. అయితే ఏమైంది, టూల్స్ అన్నిటిని పట్టుకునే వాళ్ళు వెళ్ళిపోవడం చూసి హ్యాపీగా వచ్చాడనమాట. కానీ వాడు ముక్కు మీద వచ్చేసరికి హే ఫీవర్లో కొంచెం కొంచెం టిక్కిల్స్ వస్తున్నాయంట, అంటే సంథింగ్ ముసిలాగా వస్తుంది అనమాట. దేర్ వేర్ అబౌట్ 15,000 pounds worth of jewels in the grand safe. If he sold them one by one, he expected to get at least 5,000, enough to make him happy for another year. అయితే ఏమైంది, వాడి ఇంట్లో అట 15 pounds యొక్క జ్యువెలరీ ఉందంట. జ్యువెలరీ అంటే గోల్డ్ కానీ డైమండ్ కానీ, అంటే జ్యువెలరీ అంటే నక్లీస్ అలాంటివి అనమాట. సో ఉన్నాయంట. వాటిని కానీ వీడు అమ్ముకుంటే వీడికి 5,000 అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. ఆ అమౌంట్ వల్ల వీడు నెక్స్ట్ ఇయర్ వరకు వాడు దొంగతనం చేయగలరు, నెక్స్ట్ ఇయర్ వరకు హ్యాపీగా ఉండొచ్చు అంట, అంత కాస్ట్లీ అవి. దేర్ 3 interesting books coming up for sale in the autumn. సో ఆటమ్ సీజన్లో ఒక 3 interesting books అనేవి సేల్లోకి వస్తాయంట. Now he would get the money he wanted to buy them. సో వాటిని కొనాలనుకుంటున్నాడు. సో వాటిని కొనడానికి వీడికి డబ్బులు అనేవి ఉంటాయి వీటి వల్ల. సో బుక్స్ కొనడం కోసం వీడు ఏం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. He had seen the housekeeper hang the key to the kitchen door on a hook outside. అయితే బయట ఒక హుక్లో ఉంటుందట, కొక్యం. సో దానికి ఆ హౌస్ కీపర్ ఎవరైతే ఉంటారో ఆవిడ దానికి కీని తాళం చేయని పెట్టడం చూసాడంట. He put on a pair of gloves, took the key and opened the door. He was always careful not to leave any fingerprints. వీడొక చాలా ఎక్స్పీరియన్స్డ్ దొంగ అనమాట. అందుకే ఏంటి, ఎక్కడ వాడు ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ పడకుండా ఉండడానికి ఏం చేస్తాడు, చేతులకి మంచిగా గ్లౌజెస్ పెట్టేసుకొని ఆ కీ ఉంది కదా, కీని తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. చాలా కేర్ఫుల్గా ఉన్నాడు, ఎందుకంటే వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పుడు ప్రతి దొంగతనం చేస్తూనే ఉంటాడు వీడు. A small dog was lying in the kitchen. Its children made a noise and moved its tail in a friendly way. సో ఒక కిచెన్లో అంటే ఒక కుక్క ఉందట. ఆ కుక్క చూడగానే నాయిస్ చేసిందంటే బాగా అని అడిచినా కూడా బట్ ఫ్రెండ్లీగా ఉందంట, టైల్ ఊపుతూ. ఆల్ రైట్ షెరీ హొరాస్ సెడ్ హ్యాస్ హీ పాస్డ్. సో వెంటనే సరే షెరీ సరే సరే అని చెప్పి దాన్ని వదిలేసి హొరాస్ వెళ్ళిపోయాడు. ఆల్ యూ హ్యాడ్ టు డూ కీప్ డాగ్స్ క్వైట్ వాస్ టు కాల్ దెమ్ బై ద రైట్ నేమ్స్. సో ఇక్కడ ఒక హింట్ మనకి చెప్పాడు అనమాట. ఏంటంటే ఒక డాగ్స్ని అంటే ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంచాలంటే రైట్ వే ఏంటంటే వాటి పేర్లను పిలవాలట. అక్కడ డాగ్ పేరు వచ్చేసరికి షెరీ. సో ఇప్పుడు షెరీ అని పిలగానే సైలెంట్గా ఉండిపోయింది. అంటే ఎప్పుడైనా డాగ్ చూసి మిమ్మల్ని పెట్ యానిమల్, పెట్ డాగ్, వీధిలో వెళ్ళే స్ట్రే డాగ్స్ కాదు, ఇంట్లో పెట్ డాగ్స్కి అవి ఎప్పుడైనా మేము అరుస్తుంటే వాటి పేరు చెప్పండి అంట. సో వాటి పేరు చెప్తే అవంటే నాయిస్ చేయవంట, అయిపోతాయంట. వీడు వచ్చి చెప్పాడు మనకి. అండ్ షో దెమ్ లవ్, కొంచెం లవ్ కూడా చూపించండి అంటున్నాడు. The safe was in the drawing room behind the rather poor painting. Horace wondered for a moment whether he should collect pictures instead of books, but they took up too much room. In a small house, books were better. అయితే ఏమైంది, ఇలా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తున్నా అక్కడ బోల్డ్ పూర్ పెయింటింగ్స్ని చూసాడంట. అయితే ఏడు అనుకున్నాడు, ఈ బుక్స్ కన్నా నేను పిక్చర్స్ని వీటిని దొంగలిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. బట్ దానికి వీడు చిన్న ఇల్లు కదా, వాటికి ప్లేస్ చాలదు, కాబట్టి బుక్స్ బెటర్ అని మళ్ళీ ఫిక్స్ అయిపోయాడు. దేర్ వాజ్ అ గ్రేట్ బౌల్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఎ టేబుల్ అండ్ హొరాస్ ఫెల్ట్ హీస్ నోస్ టికిల్. అయితే అక్కడ ఒక టేబుల్ మీద పెద్ద బౌల్లో ఒక గ్రేట్ బౌల్లో ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయంట. సో చూడగానే హొరాస్ని ఒక నోస్కి టిక్కిల్గా నోస్లో అలా నింటించింది, తిక్కుతిల్లాగా. హీ గేవ్ అ లిటిల్ స్నీజ్ అండ్ దెన్ పుట్ డౌన్ హిస్ బ్యాగ్. సో వెంటనే వాడు ముక్కు చీదుకొని వాడు బ్యాగ్ని కింద పెట్టాడు. ఈ కేర్ఫుల్లీ అరేంజ్డ్ హిస్ టూల్స్, కేర్ఫుల్గా టూల్స్ అన్నీ తీస్తున్నాడు. హీ హ్యాడ్ 4 hours బిఫోర్ ద సర్వెంట్స్ రిటర్న్. సో వాడికి జస్ట్ 4 గంటలు మాత్రం ఉంది ఆ సర్వెంట్స్. ఆ 4 గంటల దగ్గర వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకు, మూవీ 4 hours ఉంటుంది కదా మ్యాక్సిమం. సో మూవీ అయిపోకుండా వాళ్ళిద్దరు వచ్చేస్తారు, మూవీ చూడడానికి వెళ్ళారనమాట. The safe was not going to be hard to open. After all, he had lived with locks and safes all his life. సో అసలు ఆ సేఫ్ని ఓపెన్ చేయడం వీడు కష్టమేం కాదనమాట, లాకర్ని. ఎందుకంటే వీడి లైఫ్ అంతా కూడా వీడు వాటిని ఓపెన్ చేస్తూనే గడుపుతున్నాడు. సో ఈజీ అది. ది బగ్లర్ అలార్మ్ వాజ్ పూర్లీ బిల్ట్. హీ వెంట్ ఇన్ టు ద హాల్ టు కట్ ఇట్స్ వైర్. సో వెంటనే అక్కడ అలారం మోగిందనమాట. సో మోగానే వెంటనే హాల్కి వెళ్ళి ఆ వైర్ని కట్ చేస్తాడు. హీ కేమ్ బ్యాక్ అండ్ స్నీజర్ లౌడ్లీ అట్ ది స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్ కేమ్ టు హిమ్ అగైన్. మళ్ళీ ఆ ఫ్లవర్స్ యొక్క స్మెల్ వీడి ముక్కులోకి వెళ్ళగానే చాలా గట్టిగా తుమ్మాడు అనమాట. How foolish people are when they own valuable things, Horace thought. A magazine article had described this house.
giving a plan of all the rooms and a picture of this room. The writer had even mentioned that the painting hid a safe. అయితే ఏమైందంటే అంటున్నాడు, ఈ యొక్క ప్రజలు ఎలా అసలు ఎంత వెర్రిగా ఉంటున్నారో వాళ్ళ వాల్యుబుల్ థింగ్స్ని, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలామంది ఏం చేస్తారంటే మ్యాగజైన్స్లో వాళ్ళ ఇంటి హోమ్ టూర్ అని, హౌస్ టూర్ అని, ఏంటి వాళ్ళ ఇల్లు అంతా కూడా చూపించేస్తారు. దానివల్ల ఏంటి, ఇల్లు ప్లానింగ్ అంతా తెలుస్తుంది, ఏ ప్లేస్లో ఏ వస్తువు ఉంది ఏంటి అని. అలాగే ఇక్కడ ఉన్న ఈ ఒక రిచ్ మ్యాన్ ఇంటికి వెళ్ళాడు కదా, సో అతను కూడా ఒక ఆర్టికల్లో ఒక మ్యాగజైన్లో క్లియర్గా అతని హౌస్ డిజైన్ అంతా పెట్టాడంట, ప్లాన్ అంతా, ఎక్కడ ఏ రూమ్ ఉంటుంది, ఈవెన్ సేఫ్ కూడా ఎక్కడ ఉంటుందో చెప్తాడంట, అది ఒక పెయింటింగ్ వెనకతలు దాగి ఉంటుంది అని కూడా మెన్షన్ చేశాడంట ఆ మ్యాగజైన్లో. బట్ హొరాస్ ఫౌండ్ దట్ ద ఫ్లవర్స్ వేర్ హెండరింగ్ హిమ్ ఇన్ హిస్ వర్క్. హీ బరీడ్ హిస్ ఫేస్ ఇన్ హిస్ హ్యాండ్ కర్చీఫ్. అయితే ఈ మిషన్లో వాడికి ఫ్లవర్స్ అనేవి డిస్టర్బ్ చేస్తున్నాయని హ్యాండ్ కర్చీఫ్ తీసి మొహాన్ని కట్టుకున్నాడు. దెన్ హీ హియర్డ్ అ వాయిస్ సే ఫ్రమ్ ద డోర్వే, వాట్ ఈస్ ఇట్, అ కోల్డ్ ఆర్ హే ఫీవర్. అయితే వెంటనే ఇలా చేస్తుండగా ఒక వాయిస్ వినిపించిందంట వీడికి. ఏమని వినిపించింది, ఏంటి నీకేమైంది, జలుబు చేసిందా లేకపోతే ఒక హే ఫీవర్ అని ఎవరో అడిగారంట. బిఫోర్ హీ కుడ్ థింక్, హొరాస్ సెడ్ హే ఫీవర్ అండ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ స్నీజింగ్ అగైన్. సో ఆడు ఆలోచించకుండా ఎవరు పిలిచి ఎవరు అడిగారు ఏంటని ఆలోచించకుండా ఆడు చెప్పాడు, హే ఫీవర్ వచ్చింది నాకు అని చెప్పాడు. సో చెప్పి మళ్ళీ తుమ్ముకొని చీదుకుంటున్నాడు అనమాట. ద వాయిస్ వెంట్ ఆన్, యూ కెన్ క్యూర్ ఇట్ విత్ అ స్పెషల్ ట్రీట్మెంట్, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ జస్ట్ what plants gives you the disease. I think you would better see a doctor if you're serious about your work. I heard you from the top of the house just now. అయితే వెంటనే అక్కడ నుండి ఏమని చెప్పిందంట వాయిస్, వెనకదల్లి వస్తున్న వాయిస్, నువ్వు దీనికోసం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్లాంట్స్ వచ్చిన డిసీజ్, ఈ ప్లాంట్స్ వల్ల నీకు వచ్చే తుమ్ములు, ఈ డిసీజ్ వల్ల ఈ తుమ్ములు పై వరకు వినిపించాను, వెంటనే ఒక డాక్టర్ని కలిసి ఈ జబ్బుని నయం చేసుకుంటే బెటర్, నీ వర్క్ నువ్వు సీరియస్గా చేసుకోవాలంటే, ఎందుకంటే నేను మేడ పైన ఉన్నాను ఈ ఇంటికి పైన, బట్ అక్కడ ఉన్నా కూడా నీ తుమ్ములు అక్కడ వరకు నాకు వినిపించి నేను వచ్చాను అని చెప్పిందనమాట. సో ఓకే, నెక్స్ట్ ఏమైంది, ఆ మాట ఎవరు చెప్పారు, తర్వాత వీడు ఎలా రియాక్ట్ అయ్యాడు, అదొక పోలీసా లేకపోతే హౌస్ ఓనరా ఎవరు అనేది పార్ట్ 2లో అయితే చూసుకుందాం. అంతవరకు మీకు సస్పెన్స్ అనమాట. ప్రజెంట్ అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కంపల్సరీ మీరు పార్ట్ 2 చూడాలి, ఎందుకంటే ఇక్కడే మైండ్ ట్విస్ట్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది స్టోరీ, ఇంట్రెస్టింగ్ సస్పెన్స్, అండ్ ఈవెన్ మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ కూడా, క్లైమాక్స్ కూడా చూస్తారు, చాలా బాగుంటుంది. ఎనీవేస్, ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కూడా మీకు నేను పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.